ఎపిసోడ్ నంబర్ 7 షాక్ లో అఖిల. సాగర్ తనకు 40 కోట్లు ఇచ్చిన విషయం గురించి రజితతో చెప్పబోయింది అఖిల. ఇంతలో డోర్ చిన్నగా తట్టి చేతిలో కాఫీ కప్తో హఠాత్తుగా లోపలికి వచ్చాడు సాగర్. అతన్ని చూడగానే లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా అని కాస్త వెటకారంగా అడిగింది రజిత. అలాంటి రూల్స్ నీలాంటి ఔటర్స్ కి, నాకు కాదు అని సాగర్ ఈసారి గట్టిగానే పంచిచ్చాడు. వాళ్ళిద్దరికీ మాటలతోనే యుద్ధం చేసుకోవడం ముందు నుండి అలవాటుగా మారిపోవడంతో అఖిల ఆ గొడవకు నవ్వుకొని కాఫీ కప్ పక్కన పెట్టి, సాగర్, నేను నిన్నట్నుండి నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను, కానీ టైం దొరకడం లేదు అని అంది. ఆమె తానిచ్చిన 40 కోట్ల గురించి మాట్లాడాలని అనుకుంటుందని ఊహించిన సాగర్, చెప్పకిలా, ఏంటి విషయం అని అడిగాడు. నువ్వు మొన్న 40 కోట్లు అడ్జస్ట్ చేశావు కదా, అంత డబ్బు నీకెక్కడిది? అంతేకాకుండా ఫ్యామిలీ మీట్లో కూడా నువ్వు చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేశావు. అతని ముఖం వైపే సూటిగా చూస్తూ అనుమానంగా అడిగింది అఖిల. ఆ మాట వినగానే రజిత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, నీ భర్త నీకోసం 40 కోట్లు అడ్జస్ట్ చేశాడా అని అడిగి అంతలోనే అఖిల వైపు అనుమానంగా చూసి, నువ్వు జోక్ చేయడం లేదు కదా అని అడిగింది. లేదు రజిత, సీరియస్ గానే చెప్తున్నాను. సాగర్ 40 కోట్ల అమౌంట్ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పి సాగర్ వైపు చూసి, సాగర్, నువ్విచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్న తర్వాతే ఆ డబ్బును నేను వాడతాను అని అంది. ఆ మాటకు సాగర్ ఏదో చెప్పబోతుండగా రజిత మధ్యలోనే అడ్డుకొని, ఏ అఖిల, ముందు ఒకసారి నిజంగానే నీ అకౌంట్లో అంత డబ్బు ఉందో లేదో చెక్ చేయి. నాకెందుకో ఈ సాగర్ మీద నమ్మకం లేదు. అతను నీపై ఏదైనా ప్రాంక్ చేసి ఆట పట్టించాలని అనుకుంటున్నాడేమో అని సాగర్ వైపు చూస్తూ అనుమానంగా చెప్పింది. ఆ మాటకు సాగర్ ఆమె వైపు కోపంగా చూసి వెంటనే అఖిల వైపు తిరిగి, అఖిల, నువ్వీ పిచ్చిదాని మాటలు పట్టించుకోకు. నేనెప్పుడైనా నీకు సరదాగా అయినా అబద్ధం చెప్పానా అని ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అన్నాడు సాగర్. ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసిన అఖిలకు అంతా అయోమయంగా అనిపించింది. ఆమెకు ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే 2 రోజుల క్రితం వరకు తన మీదే ఆధారపడి బ్రతికిన సాగర్ హఠాత్తుగా తనని ఫైనాన్షియల్ గా ఆదుకునేంత ఎత్తుకు ఎదగాడంటే నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది. ఇంతలో రజిత, హే అఖిల, ఇలాంటి మాటలకు అతని బుట్టలో పడిపోకు. ముందు నువ్వు బ్యాంకుకి కాల్ చేసి అమౌంట్ చెక్ చేయి అని అంది. కాని అఖిలకు సాగర్ను అనుమానించాలని అనిపించలేదు. అందుకే ఆమె కాల్ చేయకుండా మౌనంగా ఉండిపోయింది. అది అర్థం చేసుకున్న రజిత, సరే, నాకు నీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తెలుసు కాబట్టి నేనే కాల్ చేస్తాను అంటూ అఖిల చేతిలో నుండి ఫోన్ లాక్కొని బ్యాంకుకి కాల్ చేసి అఖిల అకౌంట్ నంబర్ చెప్పి బ్యాలెన్స్ అమౌంట్ చెప్పమని అడిగింది. అటువైపు నుండి ఫోన్లో ఏదో సమాధానం రావడంతో రజిత ముఖం షాక్ తో నిండిపోయింది. ఏం జరిగిందో తెలియక అఖిల ఆమె వైపు ఆదుర్దాగా చూసింది. అప్పుడు కాల్ కట్ చేసిన రజిత, హౌస్ ఇట్ పాసిబుల్ అని ఆశ్చర్యంగా పెద్దగా అరిచింది. ఆ అరుపులకు బయట ఉన్న శైలజ లోపలికి కంగారుగా వచ్చింది. బేబీ, ఏం జరిగింది? రజిత ఎందుకు పిచ్చి పట్టినట్లు అరుస్తుంది అని అసహనంగా అడిగింది శైలజ. అఖిల కూడా రజిత వైపు అయోమయంగా చూస్తూ ఉండటంతో ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అప్పుడు శైలజ వెంటనే రజితను పట్టుకొని కదిలిస్తూ, ఏ రజిత, ఏమైంది? ఎందుకలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నిలబడిపోయావ్ అని అడిగింది. ఆ కుదుపులకు తేరుకున్న రజిత ముందుగా సాగర్ వైపు వింతగా చూసి ఆ తర్వాత శైలజ వైపు తిరిగి, ఆంటీ, మీ అల్లుడు అద్భుతం చేశాడు. అఖిల అకౌంట్లోకి 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు అని పెద్దగా అరుస్తూ చెప్పింది. ఆ మాట విన్న శైలజ, వాట్, 40 కోట్లా? నీకేమైనా పిచ్చి పట్టిందా రజిత? లేదంటే కూర్చొనే పగటి కలలు కంటున్నావా అని వెటకారంగా అడిగింది శైలజ. అయ్యో ఆంటీ, నిజం, కావాలంటే మీ అల్లుడినే అడగండి అని సాగర్ని చూపిస్తూ చెప్పింది రజిత. దాంతో శైలజ వెంటనే సాగర్ వైపు తిరిగి, సాగర్, ఈ పిచ్చిదేం మాట్లాడుతుంది? ఆమె చెప్పేది నిజమేనా? నీకంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది అని అడిగింది. సాగర్ ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు తడబడుతూ ఉండటంతో అఖిల వెంటనే రజిత, శైలజల వైపు చూసి, ఒకసారి మీరిద్దరూ బయటకు వెళ్ళండి, నేను సాగర్తో ప్రైవేట్ గా మాట్లాడాలి అని చెప్తూనే వాళ్ళని బయటకు పంపించి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసింది. ఆ తర్వాత సాగర్ వైపు తిరిగి, సాగర్, నిజం చెప్పు, ఇంత డబ్బు నీ అకౌంట్లోకి ఎలా వచ్చింది? నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏదైనా రాంగ్ రూట్ లో వెళ్లి సంపాదించావా అని కోల్డ్ వాయిస్ తో అడిగింది అఖిల. ఆ ప్రశ్న విని సాగర్ బాధగా ముఖం పెట్టి, నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా అఖిల అని అడిగాడు. నువ్వలాంటి వాడివి కాదని నాకు తెలుసు సాగర్, కాని ఇంత హఠాత్తుగా నీకింత డబ్బు ఎలా వచ్చిందో తెలియడం లేదు. నిజం చెప్పకపోతే నా మనసు అలానే ఆలోచిస్తుంది అని టెన్షన్ పడుతూ అంది అఖిల. అది అర్థం చేసుకున్న సాగర్, అఖిల, ట్రస్ట్ మీ, ఇది నేను తప్పుడు దారిలో సంపాదించిన డబ్బు కాదు. ఎలా సంపాదించాను, ఎంత సంపాదించానో ప్రస్తుతం చెప్పలేను, కానీ టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాను.
అప్పటి వరకు నా మీద నమ్మకంతో ఈ డబ్బులు ధైర్యంగా వాడుకో అని లాలనగా అన్నాడు. అతడి కళ్ళలో నిజాయితీ, మాటల్లో నమ్మకం కనిపిస్తున్నాయి. సాగర్తో కాపురం చెయ్యకపోయినా అతని గురించి అఖిలకి బాగా తెలుసు. అందుకే ఆ డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకుంటూ, సరే నిన్ను నమ్ముతాను, కానీ ఈ డబ్బులు నేను నీ దగ్గర భార్య హోదాలో తీసుకోవడం లేదు, అప్పుగా మాత్రమే తీసుకుంటున్నాను. వీలైనంత త్వరలో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. అందుకు ఓకే అంటేనే నీ డబ్బులు తీసుకుంటా, లేదంటే నాకు అవసరం లేదు అని సెల్ఫ్ రెస్పెక్ట్ తో మాట్లాడింది అఖిల. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నాకు తెలుసు అఖిల, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి అని ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ అన్నాడు సాగర్. సరే ఇంకా నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి అతన్ని బయటకు పంపించేసింది అఖిల. సాగర్ బయటకు రావడం చూడగానే శైలజ, రజిత హడావుడిగా లోపలికి వెళ్లారు. శైలజ వెంటనే అఖిల దగ్గరకు వెళ్లి, బేబీ అసలేం జరిగింది? సాగర్ 40 కోట్లు ఎలా ఇచ్చాడు? ఏదైనా ఫ్రాడ్ పని చేశాడా అని లోపలికి వస్తూ ఆతృతగా అడిగింది. దాని గురించి నాకేం తెలీదు మమ్మీ, నిజాయితీగా సమాధానమిచ్చింది అఖిల. ఆ సమాధానానికి శైలజ అయోమయంగా చూసి అక్కడి నుండి వెళ్లిపోయింది. అప్పుడు రజిత చిన్నగా, ఏంటే మీ ఆయనకి అంత డబ్బు ఎక్కడ్నుంచొచ్చింది? కొంపదీసి నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం ఏ బ్యాంకుకో కన్నం వేయలేదు కదా అని అనుమానంగా అంది. హే రజిత, నీ పిచ్చివాగుడు ఆపు, సాగర్ అలాంటివాడు కాదు వెంటనే సీరియస్ అవుతూ చెప్పింది అఖిల. అబ్బో, మరి ఇంత హఠాత్తుగా డబ్బెక్కడ్నుంచి వచ్చిందమ్మా నీ పతిదేవుడికి? ఎగతాళిగా అంది రజిత. అవన్నీ టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు అని చెప్తూ కాఫీ కప్ చేతిలోకి తీసుకుంది అఖిల. ఆ టైం ఎప్పుడొస్తుందో, అతను ఏం చెప్తాడో, ఏదైతేనేం నీ ప్రాబ్లం సాల్వ్ అయింది, అది చాలు. ఎంతైనా నీ మొగుడికి నువ్వంటే చాలా ప్రేమ, అది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే నవ్వుతూ అంది రజిత. ఆ మాటకు అఖిల మనసులో ఒక్కసారిగా ఏదో ఫీలింగ్ కలిగినట్లయింది. నిజంగానే సాగర్ తన కోసం ఏదైనా చేయగలడని అనిపించింది. అప్పుడు రజిత మళ్లీ మాట్లాడుతూ, అతను పనిపాట లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడని అతనిపై ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటాను, కానీ నీ విషయంలో మాత్రం అతను ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాడే, అది మాత్రం నిజం అని అంది. అని ఒప్పుకుంది అఖిల. సర్లే, ఇక నేను బయలుదేరుతాను, నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి ఇక హ్యాపీగా ఉండు అంది రజిత. మనీ ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ కంపెనీకి కొత్త ఇన్వెస్టర్స్ వచ్చేలా చేయాలి, అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ ఒక కొలిక్కి వస్తాయి. దానికోసం రేపు ఒక డీల్ చేయబోతున్నాను, దాని గురించే కొంచెం కంగారుగా ఉంది అని చెప్పింది అఖిల. కంగారెందుకు, నువ్వు తలుచుకుంటే ఏ డీల్ అయినా క్షణాల్లో పూర్తి చేస్తావు, ఆ నమ్మకం నాకుంది, జస్ట్ చిల్ బేబీ అని నవ్వుతూ చెప్పింది రజిత. ఆ మాటకు అఖిల కూడా నవ్వడంతో, గుడ్, ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉండు, ఇక నేను వెళ్ళొస్తా, బాయ్ అని చెప్పి వెళ్లిపోయింది రజిత. నెక్స్ట్ డే మార్నింగ్ కొత్త సీఈఓతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని బాగా ప్రిపేర్ అయి తన కార్లో స్వప్నలోక్ మీడియాకి బయలుదేరింది అఖిల. అరగంట తర్వాత అఖిల కార్ స్వప్నలోక్ మీడియా ముందు ఆగింది. ఆ మీడియా పేరు వినడమే కాని దానిని చూడడం అఖిలకు ఇదే మొదటిసారి. కొంచెం టెన్షన్ గానే లోపలికి వెళ్లిన అఖిల, హాయ్, మై నేమ్ ఇస్ అఖిల, అఖిల సొల్యూషన్స్ కి ఎండీని. కొలాబరేషన్ గురించి మీ కొత్త సీఈఓతో మాట్లాడడానికి వచ్చాను, కొంచెం నా గురించి ఇన్ఫార్మ్ చేస్తారా అని రిసెప్షనిస్ట్ ని అడిగింది. ఒక్క నిమిషం మ్యామ్ అంటూ ఎవరికో కాల్ చేసి విషయం చెప్పింది రిసెప్షనిస్ట్. 2 నిమిషాల్లో జాస్మిన్ కొన్ని పేపర్స్ తీసుకుని అఖిల దగ్గరకు వచ్చి, మీరేనా అఖిల సొల్యూషన్స్ ఎండీ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగింది. అఖిల అవును అని సమాధానం ఇవ్వగానే కాంట్రాక్ట్ పేపర్స్ ఆమె చేతికిచ్చి, ఇక్కడ సైన్ చేయండి, మీతో కొలాబరేషన్ కి మా సార్ ఒప్పుకున్నారు అని చిరునవ్వుతో చెప్పింది జాస్మిన్. అది విని అఖిలకి 1 నిమిషం ఏం అర్థం కాలేదు. తను విన్నది నిజమో లేక భ్రమో అర్థం కాక, కమ్ అగైన్, ఏమన్నారు అని కంగారుగా అడిగింది. మీతో కొలాబరేషన్ కి మా సార్ ఒప్పుకున్నారు, ఈ కాంట్రాక్ట్ పేపర్ మీద సైన్ చేసి మీరు వెళ్లిపోవచ్చు అని చెప్పింది జాస్మిన్. ఆమె చెప్పింది వింతగా అనిపించడంతో అఖిల విచిత్రంగా చూసి, కానీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్, నేను మీ బాస్ తో ఏం మాట్లాడలేదు కదా అని అడిగింది. అదంతా నాకు తెలీదు మేడం, డీల్ ఫైనల్ అయిందని సార్ చెప్పమన్నారు, మీరు త్వరగా సైన్ చేయండి, నాకు వేరే పని ఉంది అని తొందర పెట్టింది జాస్మిన్. దాంతో అఖిల ఓకే ఓకే అంటూ ఆ కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేసి, నేనొకసారి మీ సీఈఓని కలవాలని అనుకుంటున్నాను, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తారా అని ఆతృతగా అడిగింది. సారీ మ్యామ్, సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు, టైం చూసుకుని ఆయన మిమ్మల్ని కలుస్తానని చెప్పమన్నారు అని అఖిల మనసును నొప్పించకుండా నో చెప్పింది జాస్మిన్. దాంతో ఒక క్షణం ఆలోచించిన అఖిల, మరీ రిక్వెస్ట్ చేస్తే నా గురించి తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది, ప్రస్తుతానికి సైలెంట్ గా వెళ్లడమే బెటర్ అని అనుకుని డిగ్నిటీగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత అరగంట కూడా గడవకుండానే స్వప్నలో కాంట్రాక్ట్ పై అఖిల సైన్ చేసిందనే విషయం అందరికీ తెలిసిపోయింది. ప్రెజెంట్ అదే హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ కి టాప్ మోస్ట్ కంపెనీలు చాలా ట్రై చేశాయి. వాటన్నింటినీ రిజెక్ట్ చేసి
సరిగ్గా ఇన్వెస్టర్స్ కూడా లేని కంపెనీతో కొత్త సీఈఓ ఎలా టైఅప్ అయ్యాడు అన్నదే ఇప్పుడు అందరికీ $1 మిలియన్ క్వశ్చన్. ముక్తాదేవి కూడా ఆ కొలాబరేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి సిటీలోని రెస్టారెంట్లో ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి సిటీలో ఉన్న విఐపీలందరూ వచ్చారు. వాళ్లలో కులకర్ణి ఫ్యామిలీ నుంచి వాళ్ళ పెద్ద కూతురు శ్రావ్య కులకర్ణి కూడా ఉంది. పార్టీలో కనిపించిన ఆమెను చూడగానే స్వరూప్ ఆమె దగ్గరకు వెళ్లి, హాయ్ శ్రావ్య, మీరొక్కరే కనిపిస్తున్నారు, మీ ఫ్యామిలీ రాలేదా అని షేక్ హ్యాండ్ ఇస్తూ అడిగాడు. వాళ్ళు కాస్త బిజీగా ఉండటం వల్ల పార్టీకి నన్ను పంపించారు అని సమాధానమిచ్చింది శ్రావ్య. ఆమె చూడటానికి పాష్ లుక్ తో చాలా అందంగా ఉంది. చూడగానే స్వరూప్ గుండెని కొల్లగొట్టింది శ్రావ్య. పైగా వాళ్ళకి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్ ఉంది. కోట్లలో ఆస్తులు, సొసైటీలో మంచి గౌరవం కూడా ఉంది. స్వరూప్ కి ఆమె మీద ఇష్టం కలగడానికి ఇది కూడా ఒక రీజన్. మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇది ఆర్డినరీ పీపుల్స్ కోసం ఏర్పాటు చేసింది, మీలాంటి విఐపీస్ కి కాదు. నాతో పాటు రండి అంటూ శ్రావ్యకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆమె దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు స్వరూప్. పర్వాలేదు, నాకు కంఫర్ట్ గానే ఉంది, మొహమాటంగా చెప్పింది శ్రావ్య. మీకిక్కడ కూర్చోవడం కంఫర్ట్ గా ఉందేమో, నాకు మాత్రం మిమ్మల్ని ఇలా ఆర్డినరీ లెవెల్లో కూర్చొని ఉండగా చూడటం కొంచెం కూడా కంఫర్ట్ గా లేదు. మీరు దయచేసి నాతో రండి అంటూ ఆమెను బలవంత పెట్టాడు స్వరూప్. దాంతో శ్రావ్య అయిష్టంగానే లేచి అతని వెనుకే నడిచింది. అప్పుడు స్వరూప్ శ్రావ్యని విఐపీ జోన్కు తీసుకొచ్చి ఆమెను ఎక్కడ కూర్చోపెట్టాలా అని ఆలోచిస్తూ అటూ ఇటూ చూశాడు. అక్కడ ఫస్ట్ రోలో కూర్చొని ఉన్న సాగర్ను చూడగానే స్వరూప్ వెంటనే అతని దగ్గరకు వెళ్లి, సాగర్, ఇవి విఐపీ సీట్స్, నువ్విక్కడెందుకు కూర్చున్నావు? నీలాంటి వాళ్ల కోసం బయట ఒక జోన్ ఏర్పాటు చేశాను, వెళ్ళక్కడ కూర్చో అని హార్ష్ గా అన్నాడు. పార్టీలో స్వరూప్ ప్రవర్తన వల్ల ఎలాంటి గొడవలు రాబోతున్నాయి? తనను కలవకుండానే డీల్ ఫైనల్ చేసిన సీఈఓ ఎవరో అఖిల తెలుసుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.